హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకి సంబంధించిన P4 సర్వే అయితే జరుగుతుంది. ఈ రోజు నుంచి అయితే ప్రారంభమైందండి. సో మన యొక్క రాష్ట్రంలో మొదటి విడత కింద 10 జిల్లాల్లో అయితే ఈ P4 సర్వే అయితే నిర్వహించారు. సో తాజాగా ఎన్నికల కోడ్ అనేది ముగియడంతో ఆ జిల్లాల్లో మొత్తంగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా అయితే P4 సర్వే రెండో విడతకు సంబంధించి అయితే జరుగుతుంది. ఈ P4 సర్వే అనేది 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు సహాయార్థము, వారికి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సర్వేలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా జరుగుతుంది, మీరు వినే ఉంటారనమాట. ఎంతవరకు చదువుకున్నారని చెప్పి మీ ఇంట్లో అయితే వచ్చి సర్వే అధికారి అయితే వచ్చి అడుగుతున్నారు. సో ఆ వివరాలన్నీ కూడా కరెక్ట్గా నమోదు చేయించుకోండి, మీకు భవిష్యత్తులో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు తాజాగా P4 సర్వేలో అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఈ P4 సర్వే వల్ల ఉపయోగాలు ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా మొదటి విడతకు సంబంధించి P4 సర్వే అనేది 10 జిల్లాల్లో అయితే జరిగిపోయిందండి. ఒకసారి జిల్లాల యొక్క నేమ్స్ అనేటివి చెప్తాను. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అయితే మొదటి విడతకి సంబంధించిన ఈ P4 సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. రెండో విడతకి సంబంధించి ప్రజెంట్ ఈ రోజు నుంచి అయితే మిగతా జిల్లాల్లో అన్నిట్లో కూడా సర్వే అయితే జరగబోతుందండి. ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది కూడా మీ ఇంట్లో కారు, బైకు, ఈ విధంగా ఏసీ, కరెంటు, ఇవన్నీ కూడా మిక్సీ, ఇవన్నీ కూడా అడుగుతారు. ఉన్నాయా లేదని అడుగుతారు అంతే. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. వీటి వల్ల ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పి గవర్నమెంటే చెప్తుంది అనమాట. దీనికి సంబంధించి కూడా ఒక PDF అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో కూడా వివరాలు అనేటివి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. సర్వే చేసే ముందు ఇక్కడ సర్వేయరు ఇంటి సభ్యులకు తెలియజేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఈ సర్వే పథకం అందజేతను ప్రభావితం చేయదు. సో ఎక్కడా కూడా ఎలాంటి ప్రభావితం అయితే ఉండదని చెప్తున్నారనమాట. సో అదేవిధంగా సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగంతో కలిసి ప్రత్యేకమైన ప్రాజెక్టులు అమలు చేయబడతాయి. అంటే ఇక్కడ మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపరిచేందుకు ఈ సర్వే అయితే చేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలకు వీటికి సంబంధం అయితే ఉండదని చెప్తున్నారనమాట. ఒకసారి వివరాలు ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇంటి వారిని సర్వే సమయంలో అందుబాటులో లేనప్పుడు సర్వేయర్ ఏం చేయాలి అంటే, మీ ఇంటికి రాగానే సర్వేయర్ అయితే వస్తారు కదా, ఆయన మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారండి. ఆ వివరాలన్నీ కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. అలానే ఒకవేళ లేకపోతే లేదా ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యులు వలస వెళ్ళినా కూడా అక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ కుటుంబంలో ఉండేవాళ్ళు బయట రాష్ట్రాలకు లేదా బయట జిల్లాలకు వలస వెళ్ళి ఉన్నారని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇక్కడ ముఖ్యంగా P4 సర్వేలో ఎవరు సంపాదిస్తున్నారు అనే విషయాలు కనుక చూసుకున్నట్లయితే అలాంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. మీ ఇంట్లో పింఛన్ తీసుకుంటున్నారా, ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా, లేదా అద్దె అంటే ఇంటిని రెంట్కి ఇచ్చున్నారా, ఇలా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. లేదా వ్యవసాయ కూలీలా అని కూడా అడుగుతారనమాట. సో మీకు ఇల్లు ఎలాంటి ఇల్లు ఉంది, కచ్చా ఇల్లు అంటే ఇప్పుడు స్లాబ్తో నిర్మించినటువంటి ఇల్లు ఉందా, లేదా పూరిల్లు ఉందా, లేదా అసలు ఇల్లే లేదా, ఇలాంటి వివరాలు కూడా నమోదు చేసుకుంటారండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ప్రశ్నలు కూడా ఇక్కడ మనకు అడిగేటువంటి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క ఇంటిలో 4 వీలర్ ఉందా అని అడుగుతారండి. 4 వీలర్ అంటే ఇక్కడ ట్రాక్టరు అవి కూడా చెప్పాలన్నమాట. సో ట్యాక్సీ, కొంతమంది కారు కూడా ఉంటుంది, అవన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క మ్యాపింగ్ ఆధారంగా ఆధార్ నెంబర్లు అయితే అడుగుతారు, వాటికి OTP కూడా పంపిస్తారండి. OTP కూడా జనరేట్ అయితే అవుతుంది. ఫోన్ ఉందా లేదా కూడా అడుగుతారండి. మీకు మీ ఇంట్లో ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ ఉందా లేదా అని కూడా అడుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరు సంపాదిస్తున్నారు అది కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా లేదా కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ ఇల్లు గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ద్విచక్ర వాహనం బైక్ ఉందా లేదా కూడా అడుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు త్రాగునీరుని ఏ విధంగా పొందుతున్నారు అంటే, గ్రామాల్లో అయితే వచ్చేటువంటి ట్యాంక్ వాటర్ ఉంటుంది కదా, అది వాడుతున్నారా, లేదా మినరల్ వాటర్ సపరేట్గా మీరు వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారా, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎలాంటి ఆస్తులు ఏమైనా కడిగి ఉన్నారా అంటే, ఇక్కడ వస్తువుల పరంగా ఆస్తులు అని చెప్పి అడుగుతున్నారు. అదే ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ,
సో ఇలా ఆప్షన్స్ అనేవి వాళ్ళకి చూపిస్తాయి. అందులో అన్నీ అడుగుతారు ఉన్నాయా లేదని. మీరు ఉంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మీరు వంట ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారా, అంటే ఎల్పిజి గ్యాస్ అనేది వాడుతున్నారా లేదా, కట్టెల పొయ్యి వాడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. సో ఈ విధంగా సర్వేలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానమే ఇవ్వండి, ఉండి కూడా లేదని చెప్పుకోవద్దు. ఓకేనా? సో ఈ విధంగా ఈ P4 సర్వేలో ఇలాంటి ప్రశ్నలు అయితే ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ P4 సర్వే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2047 స్వర్ణాంధ్ర విజయంలో భాగంగా వెనుకబడి అసలే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడం లేదా ఏదైనా పనులను కల్పించడం కోసం అయితే ఈ విధంగా అయితే సర్వేలు అయితే జరుగుతున్నాయన్నమాట. సో పేదరిక నిర్మూలన కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిగా దేశంలోనే ఈ సర్వే అయితే జరుగుతుందండి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇది కనుక సక్సెస్ అయితే అందుబాటులోకి తీసుకువెళ్తాయి. సో ఇదన్నమాట P4 సర్వేకి సంబంధించి. రెండో విడతకి సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపుగా అయితే చాలా జిల్లాల్లో ఈ P4 సర్వే అయితే జరగలేదు. ఆ జిల్లాలన్నింటిలో కూడా ఈ యొక్క P4 సర్వే అయితే జరగబోతుంది. ఈ రోజు నుంచి మీ యొక్క ఇంటికి అధికారులు వచ్చి తప్పకుండా ఈ సర్వే అయితే చేస్తారు. సర్వేలో అందరూ కూడా పాల్గొనండి, సరైన సమాధానాలు ఇవ్వండి. ఈ 18 రకాల ప్రశ్నలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో యజమానికి లేదా మీరు P4 సర్వేలో ఎవరైతే పాల్గొని ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించి అక్కడితో బయోమెట్రిక్ తీసుకొని ఎండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా P4 సర్వే అనేది జరగబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా.